సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. పోలీసులమని నమ్మించి దారి దోపిడీకి పాల్పడిన దుండగులు. అయోధ్య బలరాముని ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ సంస్కార్ విద్యాపీఠంలో విద్యార్థుల పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ రెడ్డి. తాండూరు గౌతాపూర్ ప్రధాన రోడ్డుపై ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి. బెల్కటూరు గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అదానీ సిమెంట్ యాజమాన్యం. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. పోలీసులమని నమ్మించి దారి దోపిడీకి పాల్పడిన దొంగలు. యాలల మండల పరిధిలోని రాగాపూర్ కమల్పూర్ గ్రామ సమీపంలో ఓ ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి బెదిరించి దారి దోపిడీ చేశారు. బుధవారం యాలల మండలం రాస్నం గ్రామానికి చెందిన కోటం వెంకటలక్ష్మి, ఆమె సోదరుడు గోపాల్ రెడ్డిలు తాండూరు నుండి బైక్ పై తమ గ్రామానికి వెళ్తున్నారు. దారి మధ్యలో కమల్పూర్ రాగాపూర్ మధ్యలో బైక్ పై నుండి వచ్చిన ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. తాము పోలీసులమని చెప్పి దారిలో బంగారం కోసం హత్య జరిగిందని నమ్మించారు. మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు మీ బ్యాగులో ఉంచుకోండి అని ఉచిత సలహా ఇచ్చారు. అంతలోనే మరో ఇద్దరు బైక్ పై నుండి వచ్చి అక్కడ దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పడంతో కోటం వెంకటలక్ష్మికి అనుమానం కలిగింది. అంతలోనే దొంగలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసి ఇవ్వాలంటూ బెదిరించారు. బంగారు ఆభరణాలను లాక్కొని ద్విచక్ర వాహనంపై దొంగలు పరారయ్యారు. దొంగతనానికి గురైన బాధితులు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి విషయాన్ని పోలీసులకు వివరించారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి, యాలల ఎస్ఐ విఠల్ రెడ్డిలు బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించారు. వారు చెప్పిన ప్రకారం బీదర్ కు చెందిన దొంగల ముఠాగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారి దోపిడీలో సుమారు 4 తులాల బంగారం దొంగలు ఎత్తుకుపోయినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఈ సంఘటన యాలల పోలీసులకు సవాలుగా మారింది. అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠ 2024 జనవరి 22న జరిగింది. దీంతో గురువారం తాండూరు పట్టణంలోని శ్రీ సంస్కార్ విద్యాపీఠ పాఠశాలలో విద్యార్థులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీరాముని భక్తులు దేశవ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శ్రీ సంస్కార్ విద్యాపీఠంలో చిన్నారులు బాలరాముని వేషధారణతో శ్రీరాముని ప్రధాన ఘట్టాలతో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యారత్న పర్యాద రామకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ శ్రీరాముని యొక్క మంచి గుణాలను, వ్యక్తిత్వాన్ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తండ్రి మాటను జవదాటని శ్రీరాముడు అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ విజయ నిర్మల, వైస్ ప్రిన్సిపాల్ సరిత, పాఠశాల డైరెక్టర్ స్వాతి, పవన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ओंकार राम T for पुरुषोत्तम राम Q for सुसरम राम R for नदकुर राम S for सीता राम T for तारक राम U for उदात्त राम భగవద్గీత కంఠస్థం చేసిండు. ఎప్పుడైనా కూడా రామభద్రాచార్యులు మొత్తం కూడా అన్ని చెప్పగలుగుతాడు. అయితే 5 మంది జడ్జిలు సుప్రీంకోర్టులో లాస్ట్ తీర్పు ప్రూవ్ చేయాలి, రాముడునని ప్రూవ్ చేయాలి. రాముడునని ప్రూవ్ చేయాలంటే ఎట్లా ప్రూవ్ చేయాలో ఎవరికి అర్థమైతలేదు. పరాశరన్ గారు వారి వాదనలు వారు వినిపించిండ్రు, అన్ని చెప్పిండ్రు. ఈయన వచ్చిండు, తర్వాత రామభద్రాచార్యులు వచ్చిండు. వచ్చినాక 5 మంది జడ్జిలు, 5 మంది జడ్జిలలో ఒక జడ్జి ముస్లిం జడ్జి కూడా దాంట్లో ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ప్రస్తావన మతాలు తీసుకొని వస్తలేం, కాకపోతే ముస్లిం జడ్జి కూడా దాంట్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు గుడ్డివానివి, నువ్వు చెప్తే మేమెట్టినాలే, నువ్వే రాముని చూడలేవు, నువ్వే ఎవరిని చూడలేవు, ఇప్పుడు మేము మమ్మల్ని రాముని చూడమని ఎట్లా చెప్తావు, ఈ దేశంలో రాముడు పుట్టినని ఎట్లా చెప్తావు అని ఆయనకు అడుగుతాడు రామభద్రాచార్యులకు. అప్పుడు రామభద్రాచార్యులు గారు క్లియర్గా చెప్తారు, అథర్వణ వేదంలో ఈ శ్లోకంలో రాముని గురించి ఉన్నది. ఆ తర్వాత రామచరిత మానస్ ఏదైతే గోస్వామి తులసీదాస్ గారు రచించిండ్రో, ఏదైతే హనుమాన్ చాలీసా ఉంటుందో, ఆ రామచరిత మానస్లో సరయూ నది ఒడ్డున అయోధ్య నగరం ఉండే, అయోధ్య నగరంలో రాముడు జన్మించిండు, త్రేతాయుగంలో రామరాజ్యం ఉండే అని చెప్పి ఆయన మాటల ద్వారా శ్లోకాల ద్వారా ప్రూవ్ చేయడం జరిగింది. దాంతో మనకు తీర్పు వచ్చింది, మనం సంబరాలు చేసుకున్నాం, రాముని గుడి కట్టుకున్నాం. అయితే ఈ రాముని గుడికి సంబంధించి కూడా ప్రపంచంలో నిజంగా గొప్పనైన అంశం ఏంటంటే, ఈ రాముని గుడి ప్రతి హిందూది, ప్రపంచంలో ఉన్న ప్రతి హిందూది. ఎందుకంటే నిధి మనం సమర్పించినాం. ప్రతి ఒక్కరం కూడా మన శక్తి మేర, అది 10 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1,00,000 కావచ్చు, ఎంతైనా కూడా ప్రతి హిందూ గర్వంగా కూడా ఇది మా గుడి, అయోధ్య గుడిలో నా భాగం ఉన్నది, నా రామునికి నేను సమర్పించుకున్నా అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎందుకంటే ఆ రాముని నిధి కూడా ఉన్నటువంటి పరిస్థితులలో భవిష్యత్ తరానికి ఈ ధర్మం గురించి తెలియాలి. మతం అంటే హిందుత్వం ఎప్పుడు కూడా మతం కాదు. ప్రపంచంలో ద గ్రేటెస్ట్ టాలరెన్స్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ హిందుత్వ. వివేకానందుల వారు చికాగో వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్లో ఇదే చెప్తారు. ఏం చెప్తారంటే, మై హిందూ ధర్మ ఈజ్ ద గ్రేటెస్ట్ టాలరెన్స్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. వసుదైక కుటుంబం అంటే ప్రపంచమంతా కుటుంబంగా భావించి అందరూ కూడా బాగుండాలని కోరుకున్న ఏకైక మతం అంటే ఏకైక ధర్మం అది హిందూ ధర్మం అని చెప్పి వివేకానందుల వారు చెప్తారు. ఆ తర్వాత మనం ప్రపంచంలో సున్నా కనుక్కున్నది, మనం ప్రపంచంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి మన భారతదేశంలో, నలంద కావచ్చు, తక్షశిల కావచ్చు. ఆ తర్వాత మొట్టమొదటిగా శస్త్రచికిత్స అంటే సర్జరీ చేసింది సుశ్రుతుడు, మనోడు, భాస్కరాచార్యుడు, ఆర్యభట్టుడు, మొత్తం ఏ సైంటిస్టు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మొత్తం మనమే భారతీయులం, ప్రపంచంలో గొప్ప వాళ్ళం. కాకపోతే చరిత్ర మన దగ్గర లేదు, మనది గ్రీక్ కాదు, మనది లాటిన్ కాదు. ఇప్పుడు ఏ బుక్లు ఉన్నా ఏమున్నా అరిస్టాటిల్ అంటారు, లేకపోతే లూయిస్ పాస్చర్ అంటారు, వాళ్ళు అంటారు, ఎందుకంటే రాసుకుంది వాళ్ళు కాబట్టి. ఈ బుక్లలో కూడా చూస్తే వాస్తవంగా కూడా మీకు శివాజీ మహారాజ్ కావచ్చు, మహారాణా ప్రతాప్ కావచ్చు, లేకపోతే అనేక మంది వీరులు, సంగోలి రాయన్న లాగా, లేదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కావచ్చు, లేకపోతే అనేక మంది వీరులు, రాణి రుద్రమ లాంటి వీరుల చరిత్ర తక్కువ ఉంటుంది. అక్బరు, బాబరు వీళ్ళ చరిత్ర ఉంటుంది, ఎందుకంటే రాసుకున్నది మనం కాదు కాబట్టి. అందించాల్సిన బాధ్యత మనకున్నది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే భవిష్యత్ తరాలకు పోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇప్పుడు విద్యార్థులు కాదు, రేపటి ధర్మరక్షకులు వీళ్ళంతా కూడా తయారవుతారు. ఎందుకంటే వీళ్ళకు శ్లోకాలు వస్తున్నాయి, వీళ్ళకి ధర్మం అంటే ఏందో తెలుసు, కేవలం భగవద్గీత లేకపోతే హనుమాన్ చాలీసా లేకపోతే అది కాదు, వీళ్ళకి ఎట్లా ఉండాలి అంటే హిందూ ధర్మం. వాస్తవంగా హిందూ ధర్మం అంటున్నాం, హిందూ ధర్మం అంటే ఏంది, జీవన విధానాన్ని హిందూ ధర్మం అంటే మనం సంస్కృతి సంప్రదాయబద్ధంగా ఎట్లా ఉండాలి, ద వే ఆఫ్ లివింగ్ ఈజ్ అ హిందూ ధర్మ అని చెప్తాం మనం. ఎప్పుడు కూడా ఒకటి చెప్పండి, తరాలకు కూడా చెప్పండి. ఎందుకంటే ఒక తరం అంతా పోయింది, భవిష్యత్ తరం ఇప్పుడు ఉన్నది. ఈ తరం రేపటి తరానికి స్ఫూర్తిగా కావాలంటే ఈ తరం కరెక్ట్ ఉంటే రేపటి తరం స్ఫూర్తిగా ఉంటుంది. కాబట్టి హిందూ అనేది మతం కాదు, హిందుత్వం అనేది ధర్మం అని మనం చెప్పాలి. ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నదంటే, వేరే వాళ్ళు వాళ్ళ దేవుడిని వాళ్ళు కీర్తించవచ్చు, వాళ్ళు అల్లాహ్ అక్బర్ అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు. నేను జై శ్రీరామ్ అంటే తప్పు, మీరు జై శ్రీరామ్ అంటే తప్పు. వాస్తవం జై శ్రీరామ్ అంటే వీడు హిందుత్వవాది, వీడు మతవాది, వీడు మతత్వవాది. అరే రాముని పేరు రామునికి చెప్పుకుంటున్నాం మనం, నా పేరు రామకృష్ణ ఉన్నది, మళ్ళీ నా పేరు అయితే నేను చెప్పుకోవాలి కదా. నా కొడుకు పేరు నైతిక రామ్ అని పెట్టుకున్నా, వాని పేరు కూడా రాము ఉన్నది. ఎవరున్నా కూడా రాముడు మన దేవుడు అని చెప్పుకుంటున్నాం, లేదా కృష్ణుడు మన దేవుడు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి భవిష్యత్ తరానికి పిల్లలకు కూడా వాస్తవంగా కూడా మన చరిత్ర ఏంది, మన సంస్కృతి ఏంది, మన సాంప్రదాయం ఏంది, దేవుళ్ళు ఏంది, అవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన బాధ్యత మాత్రం పేరెంట్స్కి ఉన్నది. అంటే పేరెంట్స్తో పాటు టీచర్స్కి ఉన్నది. ఈ టీచర్స్కి అయితే ఖచ్చితంగా ఉందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ పిల్లలు ఇవన్నీ చెప్తా ఉన్నారంటే వాళ్ళు రోజు కూడా శ్లోకాలు నేర్పిస్తూ ఉన్నారు, హనుమాన్ చాలీసా నేర్పిస్తూ ఉన్నారు, భగవద్గీత నేర్పిస్తూ ఉన్నారు, ఆ పిల్లలకు కావాల్సిన నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మనం ఇంట్లో ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది.
కేవలం హోంవర్క్లు అవన్నీ ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు అందరూ అవుతారు. వాస్తవంగా కూడా మన ధర్మాన్ని మనం కాపాడాలి, మన సంస్కృతిని మనం కాపాడాలి, మన దేశాన్ని మనం కాపాడాలంటే ఖచ్చితంగా ఈ ధర్మానికి అనుగుణ పిల్లలు పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా పెరగాలంటే నిజంగా ఇవే కార్యక్రమాలు ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందరూ ఏమనుకుంటారంటే తాండ్రు మొత్తం ఒకటే స్టేటస్లో వస్తుంది, అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం. రేపు అక్షరాభ్యాసం ఉంది. అదే నేను ప్రోగ్రామ్ అంటే కూడా అదే అనుకున్నా. వాస్తవంగా నాకు కూడా తెలియదు, ఇక్కడికి వచ్చినాక ఇది తెలిసింది. అక్షరాభ్యాసమే అనుకుంటారు, కానీ ఈ ప్రోగ్రాం పెట్టడం కూడా చాలా నిజంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ స్కూల్కి కావచ్చు, టీచర్లకు కావచ్చు, అందరు కూడా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం పెట్టడం ద్వారా ఏంది అంటే మన చరిత్ర ఏంది, మనం ఏంది, మనం ఏం చేయాలని అన్ని కూడా తెలుస్తుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంది, రిలీజియస్ మ్యాటర్స్ మాట్లాడొద్దు. ఇది మన ధర్మం, ఇది మన ధర్మం. ఇది రిలీజియస్ మ్యాటర్ అయితే కాదు. రాముడు దేవుడు అంటాం మనం. ఎందుకు రాముడు దేవుడు అంటాం? అసలు రియల్ హీరో ఇస్ రామ, లేదా మీకు హీరోయిన్ లెక్క మాట్లాడితే సీత ఈజ్ అ రియల్ హీరోయిన్ అనుకోవాలి మొత్తానికి. ఎందుకంటే రాముడు 16 గుణాలు కలిగినటువంటి సకల గుణవంతుడు రాముడు. పితృవాక్ పరిపాలకుడు రాముడు. తండ్రి చెప్పిన మాట విన్నాడు, తమ్ముని బాగా చూసుకున్నాడు, భార్యను బాగా చూసుకున్నాడు, రామరాజ్యాన్ని మొత్తం కూడా రామచంద్రుడు సకల గుణవంతుడు రాముడు అంటాం మనం. ఎవరైనా కూడా ఏమంటారు, ఎట్లా ఉండాలి మీకు పిల్లగాడు అంటే రామునిలాగా ఉండాలి అంటారు, రామునిలాగా ఉండాలి అంటారు. రాముడు అంటే వాస్తవంగా మంచి గుణం. కాబట్టి వ్యక్తిత్వం, క్యారెక్టర్తో కూడుకున్న గుణాలు ఈ పిల్లలకు అలవాటు పడి భవిష్యత్ తరానికి స్ఫూర్తిగా ఈ పిల్లలు నిలవాలని, అంటే రామునిలాగా పిల్లలు తయారుగా అందరూ కూడా విద్యార్థులను తయారు కావాలని ఆకాంక్షిస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలి. అంటే వాస్తవంగా తాండూరులో హిందూ ఉత్సవ కేంద్ర సమితి నుంచి కార్యక్రమం చేపట్టాలి. కాకపోతే హిందూ ఉత్సవ కేంద్ర సమితి తరఫున వాళ్ళు ఎందుకు పిలిచారో నాకు తెలియదు, నన్ను ఎందుకు అనుకొని పిలిచారో నాకైతే తెలియదు. కానీ హిందూ ఉత్సవ కేంద్ర సమితి తరఫున నేను వచ్చి మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మేము చేయాల్సిన కార్యక్రమం మీరు చేసిండ్రు. ఆ మీరు చేసిన దాంట్లో మమ్మల్ని భాగం చేసినందుకు, ఈ పేరెంట్స్ భాగం చేసినందుకు నిజంగా ధన్యవాదాలు. అంటే వాస్తవంగా ఇదో పుణ్య కార్యక్రమం, ధర్మ కార్యక్రమం. ఆ ధర్మ కార్యక్రమంలో అందరినీ కూడా భాగం చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కార్యక్రమాలు చేపట్టి ఎవరేమనుకున్నా మీకు సంబంధం లేదు, ధర్మానుగుణంగా మీరు పోతున్నారు, భవిష్యత్ తరానికి ధర్మవీరులను తయారు చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మీరు ముందరకు పోవాలని, వాస్తవంగా అందరు పేరెంట్స్ కూడా మీకు అండగా ఉంటారని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పేరెంట్స్ ఈ పిల్లలకైనా తక్కువ వస్తారు, అంటే ఇంతసేపు కూర్చోవడం కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. అంటే పేరెంట్స్ ఇంతసేపు కూర్చున్నారంటే దానికి కారణం పరిస్థితులు మీకు తెలుసు. పేరెంట్సే మన పిల్లలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో ఏ మార్పులు వచ్చినా కూడా దాన్ని గమనించాల్సిన అవసరం మనకున్నది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, రాణి రుద్రమార్ గారు కావచ్చు, మహారాణా ప్రతాప్ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావాలనుకుంటున్నాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ తయారు కావాలంటే జిజాబాయిలు మనకు ఉండాలి. తల్లి జిజాబాయి అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు అవుతాడు. కాబట్టి తల్లి మారితే, అంటే తల్లి కరెక్ట్ ఉంటే కొడుకు కరెక్ట్ ఉంటాడు. కాబట్టి మీరు దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇంట్లలో కూడా ఆ బిగ్ బాస్లు అవన్నీ కూడా కట్టిపెట్టి అవన్నీ పిల్లల ముందర చూడకుండా ఆ రీల్స్ అవి ఏమైనా ఉంటే అవి పిల్లల ముందర తయారు చేయాలంటే ఖచ్చితంగా మనం అలర్ట్ ఉండాల్సిన అవసరం ఉంది. మనకు సంబంధించిన విషయాలు, మనకు తెలిసిన విషయాలు ఖచ్చితంగా పిల్లలకు చెప్పాలి. ఆ టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత స్కూల్ని కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు ఈ స్కూల్కి కావచ్చు, ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, ముఖ్యంగా టీచర్లకు, తర్వాత డ్యాన్స్ మాస్టర్కి అందరికి కూడా మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకంటే భవిష్యత్తులో ఒకటి మనం చప్పట్లు ఎందుకు కొడుతున్నామంటే రేపు ఏ ప్రోగ్రాంలు చేసినా కూడా. తాండూరు మున్సిపల్ నూతన కమిషనర్ గా పి మధుసూదన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇదివరకు తాండూరు మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన యాదగిరి ఇక్కడి నుండి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్లారు. ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన పి మధుసూదన్ రెడ్డి తాండూరు మున్సిపల్ కమిషనర్ గా పదవి చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలకు మున్సిపల్ సిబ్బంది ద్వారా అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందిస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని సూచించారు. తాండూరు నుండి కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న యాదగిరి మాట్లాడుతూ తనకు ఇన్ని రోజులు సహాయ సహకారాలు అందించిన తాండూరు పట్టణ ప్రజలకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కమిషనర్ మధుసూదన్ రెడ్డిని మున్సిపల్ సిబ్బంది ఘనంగా ఆహ్వానం పలికి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, డిఈ మణిపాల్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రెడ్డి. ఈ ఎన్నికల విధుల్లో భాగంగా బదిలీ అయిన కారణంగా నేను ఇక్కడ కొత్తగా మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. నేను గతంలో ఇంద్రేశం మున్సిపాలిటీలో కమిషనర్గా బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు ఈరోజు తాండూరులో కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్లకు
అన్ని విధాల ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బంది సహకారంతో ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పి అందరికీ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. తాండూరు ప్రజలకు తెలిసిన విషయమే. మాకు ఈ ఎన్నికల నేపథ్యంలో మాకు ట్రాన్స్ఫర్ అనేది జరిగినవి. అందులో భాగంగా నేను ఈరోజు బదిలీపై వేరే మున్సిపాలిటీకి వెళ్తున్నాను. అదేవిధంగా మరొక మున్సిపాలిటీ మనకు ఈరోజు కొత్త కమిషనరు వచ్చి విధులలో చేరారు. ఇప్పటి వరకు తాండూరు ప్రజలు మాకు అందించినటువంటి ఏవైతే ఉన్నాయో వారి యొక్క సహకారాలు సహాయాలు అవన్నీ కూడా మేము ఎప్పటికీ మర్చిపోలేము. వీలైతే మళ్ళొకసారి కూడా అవకాశం ఉంటే మళ్ళీ తాండూరుకు వస్తానని ఆశిస్తున్నాం. తాండూర్ గౌతాపూర్ మధ్య ప్రధాన రోడ్డుపై ఓ వ్యక్తి లారీపై నుండి దిగుతుండగా కాలు జారి అదే లారీ కింద పడి మృతి చెందాడు. గురువారం తాండూరు మండలం గౌతాపూర్ శివారులో ఈ సంఘటన చోటు చేసుకుంది. అదే లారీపై నాపరాతి కార్మికుడిగా జీవనాధారం కొనసాగిస్తున్న కార్మికుడు తన జీవితాన్ని కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కరణ్కోట్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బెల్కటూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులను అదానీ సిమెంట్ కర్మాగార యాజమాన్యం ప్రారంభించింది. గురువారం తాండూరు మండలం బెల్కటూర్ గ్రామంలో హెల్త్ సెంటర్, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రం, ప్రహరిగోడ, నీటి శుద్ధి కేంద్రం, పాఠశాల అదనపు గదిని అదానీ సిమెంట్ కర్మాగారం సిజిఎం శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అదానీ సిమెంట్ కర్మాగారం వారి సహాయ సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుచుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, అదానీ సిమెంట్ కర్మాగారం ప్రతినిధులు, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఏమైనా ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఆ సిస్టర్గా నేను చాలా సార్లు పెట్టింది సార్ మాకు కూర్చున్నాను చేసింది సార్ మీకు సర్వీస్ చేయదు నాకు ఇన్వెన్షన్ రోజు చాలా ఫుల్ అయిపోతుంది. సో త్రూ నాకు చెప్పినట్టుగా సార్ మీడియేటర్ ఒక నాకు సార్ దొరికారు. సార్కి అప్రోచ్ అయినా సార్తో నేను మాట్లాడాలని డిస్కస్ చేశాను. సార్ నోట్ మనీ ఎక్కువ సార్ ఒకటి సబ్సిడీ మేము ఎక్కువ చేస్తున్నాం. వాట్ ఎవర్ ద బడ్జెట్ మేము కంపల్సరీ ఇస్తాం. నేను సార్కి ఒకటి ఇంకొక మాట వేసిందంటే మనకు బిల్డింగ్ కట్టున్నారు కానీ అకార్డింగ్ టు మన ఊరికి ఎంక్వైరీస్ అనే నామ్స్ ద్వారా కడితే మనకి ఏమైందంటే సార్ మన ఫ్యూచర్లో ఈ ఎంక్వైరీస్ ద్వారా మాకు మెయింటెనెన్స్ బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ ద్వారా మీ బిల్డింగ్కి మేము వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. బిల్డింగ్కి ఓన్లీ ఎవ్రీ ఇయర్స్ బడ్జెట్ వస్తుంది. సో ఆ నామ్స్ ప్రకారం కట్టి నేను సార్కి పోవడం జరిగింది. సార్ అట్లనే చేశారు, నాకు అట్లనే కట్టించి ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనిషికి ఒక చిన్న ఆశ దొరికిన తర్వాత ఇంకొకటి కోరికలు ఎక్కువ వస్తూనే ఉంటాయి. సో ఇంకా కోరిక ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ మీ ద్వారా మీ అడానీ ద్వారా మాకు హాస్పిటల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా బెడ్స్ కానీ మాకు ఒక రిఫ్రిజిరేటర్ ఇంటికి టీటీ ఏఆర్వి పెట్టడానికి. ఇప్పుడు మాకు ఏంటంటే ఏఆర్వి కావాలంటే మా దగ్గర రావాలి, టీటీ కావాలంటే మా దగ్గర పిఎస్సి జిగుతికి రావాలి. ఇట్స్ నాట్ పాసిబుల్. ఎక్కడికి పోవాలంటే తాండూరుకు పోవాలి. సో మనకి చిన్న చిన్న కొన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అది ఇక్కడ ఇచ్చేస్తే మనం మంచి సర్వీస్ ఇచ్చారు జనాలకి. ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర డాక్టర్ గారు కూడా ఉన్నారు, ఎంఏలక్ష్మి సిస్టర్ కూడా ఉన్నారు, మనకు ఆశా వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మనకు ఇక్కడ ఇవ్వచ్చు సర్వీసెస్. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బట్ నేను రిక్రూట్మెంట్ పెట్టాను ఆల్రెడీ. సార్ ఏం చెప్పారంటే నేను అడుగుతున్నాను సార్ నేను మా అడానీ గ్రూప్ ద్వారా కంపల్సరీ నేను పెద్దవాళ్ళకి ఇస్తాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీకు కంపల్సరీ వాటర్ వాళ్ళకి ఏమైనా మీకు జాబ్స్ ప్రొవైడ్ చేయగలిగితే చేయండి సార్. ప్లీజ్ సార్, ఇట్ వాజ్ హంబుల్ రిక్వెస్ట్ ఫర్ యూ సార్. అలాగే సార్ రిక్వెస్ట్ చేశారు కదా సార్ స్కూల్ గురించి కూడా, అది కూడా చేయండి సార్. అదే సార్, అదే సార్. ఇంకా మాకు ఫర్నిచర్ ఇవి చెప్పాను, అది కూడా చేయండి సార్. అదే సార్, అదొకటి ఇంత కట్టించి ఫర్నిచర్ లేకపోతే వేస్ట్ అవుతుంది సార్ మళ్ళీ. అదే సార్, ఇక ఎస్పెషల్లీ మా పిల్లలకు, మా యూత్ పిల్లలకి ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు సార్. ప్లీజ్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వండి సార్. మేము ఎప్పటికీ రుణపడిపోతాం సార్ మిమ్మల్ని. ప్లీజ్ సార్ చెప్పమని చెప్పండి. ఎస్టేట్ చేయకుండా ఆపర్చునిటీ దొరికింది. నేను వాళ్ళతో ఈ సభ్యులుగా మెసేజ్ ఇవ్వాల్సింది అంటే ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత మాకు మీతో సహకారం ఏం కావాలంటే ఇప్పుడు ఏబీసీలు కానీ ప్రెగ్నెంట్ ఉమెన్స్ అన్ని సర్వీసెస్ ఫ్రీ ఇస్తున్నాం. ఇంకొకటి మనకు ఇన్సెన్స్ హాస్పిటల్ ఎక్కడ తాండూరు అది అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి సార్. ప్రైవేట్గా వెళ్తే ఏమవుతున్నాయంటే మనం ఆపరేషన్ చేస్తున్నట్టు ఆ డెలివరీస్ ఎక్కువైతుంది.
ఒకటి ఏంటంటే ఫస్ట్ మదర్కి హెల్త్ పరంగా బాగుంది, ఆపరేషన్ నార్మల్ డెలివరీ కావాలంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాలి. మీరందరి దూరం ఏం కావాలంటే మీరు చూసుకోకుండా వాళ్ళకి మా సర్వీస్ సెంటర్కి ఇప్పుడు ఎల్గడ్డ ఉంది, ఎల్గడ్డ వరకు ఎల్గడ్డ నుంచి మాకు వస్తుంది జింగుడి ద్వారా మేము కూడా ఇంటికి పంపిస్తాం. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఫ్రీ ఆఫ్ క్యాన్. ఇంకొకటి ఇప్పుడు మాకు అమ్మాయి క్యాన్సర్ పేషెంట్ కూడా ఇప్పుడు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు మేడం. ఇప్పుడు ఏం ఇచ్చారంటే కమిషనర్ మేడం మనకు జిల్లా హాస్పిటల్ ఉందిగా జీజేహెచ్ వికారాబాద్, ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చేసారు. అందుకని ఇప్పుడు రీసెంట్ గా మేము ప్రచారం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మీ ఊర్లో ఏమైనా పెద్ద వ్యాధులతో బాధపడుతున్న క్యాన్సర్ వాళ్ళకి హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాకు చెప్పండి, మేము వికారాబాద్ లో ఆశ నుంచి మేము ఒక పర్సన్ నుంచి పంపించి వాళ్ళకి సేవలు ఇస్తున్నాం. సో అలాగే మీ ద్వారా మాకు సహకారం కావాలి. మీరే ఇక్కడ బయట పోవడానికి అవసరం లేదు, రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అన్ని టెస్టులు ఫ్రీ. డాక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు దాకా 7 సిస్టర్స్ ఉండే, ఇప్పుడు డాక్టర్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మరి మేము కూడా ఇక్కడ 24/7 ఉంటున్నాం. మేము కూడా మా సేవలు కూడా మీరు యూటిలైజ్ చేయండి. దయచేసి మీరు అందరూ వాళ్ళకి ఏం చెప్పారంటే ఫస్ట్ ఏమైనా ఉంటే రిపోర్ట్ ఇక్కడ వీళ్ళకు చేయమని చెప్పారు, తర్వాత మేము అన్ని ఫాలో చేసుకుంటాం. మీరందరూ సహకరించే కోరుతున్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.